టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో చేసిన పర్యటన ఉద్రిక్తంగా మారింది. జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల సమస్యల కోసం ఈ ప్రాంతంలో పొదిలిలో పర్యటించారు. అయితే గత 2 రోజులుగా మహిళలపై, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలపైన జరుగుతున్నటువంటి రగడ చూస్తూనే ఉన్నాం. దీనిపైన కొందరు మహిళలు నిరసన తెలపడం, వారిపైన రాళ్ల దాడి జరగడం, ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. అసలు ఈ ఘటనకి కారణం ఏంటి, పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటి, అలానే అటు వైసీపీ ఇటు తెలుగుదేశం తమదైన శైలిలో వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉంది ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉండవల్లి అనుష గారు ఉన్నారు. అనుష గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం. అనుష గారు, అసలు ఏం జరిగింది? ఈ ఇన్సిడెంట్కి సంబంధించి 2 వర్షన్స్ వస్తున్నాయి. ఒకటి, ఉద్దేశపూరితంగా జగన్మోహన్ రెడ్డి విపక్ష నేత, ఆయన పర్యటన అడ్డుకునేటువంటి కుట్ర చేశారు కాబట్టి కొంతమంది కార్యకర్తలు స్పందించి ఉండొచ్చు. అంబటి రాంబాబు గారు అయితే చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏం జరిగింది అసలు ఇక్కడ ఈ పర్యటన సమయంలో? ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి అతను ఏమన్నా సమాజాన్ని ఉద్ధరించడానికి వస్తున్నాడా అండి? నువ్వు టొబాకో రైతులను పిలిచారా? ఈరోజు పని కట్టుకుని గుంటూరు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి మిర్చి రైతులతో తిట్టించుకుంటావు. ఈరోజు టొబాకో రైతులు అంటే ఈరోజు వాళ్ళే తిట్టుకునే పరిస్థితి. నీకు నీ షో ఆఫ్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రోగ్రాం కావాలి. మన ఇష్టం వచ్చినట్లు మన ఛానల్, మనం లీడ్ చేస్తున్న ఛానల్లో అమ్మలక్కల బూతులు తిట్టించి ఆంధ్రాలో ఉన్న ఆడబిడ్డల పైన నీచాతి నీచంగా మాట్లాడేసి ఒక్క క్షమాపణ కూడా లేకుండా ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను నా రాజకీయ స్వార్థం కోసం ఏది పడితే అది చేస్తానంటే ఇది చెల్లదు కదండి. ప్రజల దగ్గర నుంచి అందుకే ప్రజా నిరసన వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా తట్టుకోవాల్సిన పరిస్థితి, నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక కాలకేయుల ముఠాని నడుపుతూ ఆ కాలకేయుల ముఠాతో నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా. వాళ్ళేదో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ నువ్వు చేసింది తప్పు, నీ భార్య నడుపుతున్న ఛానల్లో ఎలాంటి వ్యాఖ్యలు తప్పు, దానికి మీరు సమర్థించుకోవద్దు, దయచేసి క్షమాపణ చెప్పించండి మీ భార్యతో కావచ్చు, ఎవడైతే వాగాడో వాడితో కావచ్చు, వాళ్ళకి శిక్ష విధించేలాగా ప్రయత్నించాలి తప్పించి వాళ్ళని వెనకేసుకురావద్దు అని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేస్తే ప్రశాంతంగా నువ్వు వాళ్ళపైన రాళ్లు విసిరించిన నీ సైకో ఆనందం చూస్తే నీ మనస్తత్వం ఎట్లాంటిదో అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి. కానీ ఒకటి అంటే, రోజా కానీ వీళ్ళు అంబటి రాంబాబు కానీ వీళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, సాక్షి ఛానల్ డిబేట్లో అసలు ఏమీ లేదు, ఉద్దేశపూరితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు దీని ఒక సమస్యగా తీసుకొచ్చి వాళ్ళు ఒక్కసారి అంటే వీళ్ళు 100 సార్లు అంటున్నారు అని విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? సార్, సాక్షి ఛానల్లో ఏమీ లేదే అనుకుందాము. నేను అంటాను సార్, ఇప్పుడు ఇదే మీ సుమన్ టీవీ ద్వారా నేను కూడా ఒకటి అంటాను. ఏదైతే అసలు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దాన్ని పట్టుకుని వచ్చి, ఆ ఆర్టికల్ని పట్టుకొచ్చి ఉద్దేశపూర్వకంగా ఒకవేళ ఆ ప్రాంతం లేకపోయినా, హాట్స్పాట్స్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆ ప్రాంతంలో లేకపోయినా ఆ ప్రాంతానికి అంటగట్టారు కదా. మరి గత 5 ఏళ్లలో అదే ప్రాంతంలో భారతిరెడ్డి గారు నివసించారు. మరి నేనంటే ఆ మాట చెల్లిపోద్దా ఇప్పుడు మీ ఛానల్లో? మర్యాద కాదు కదా అది, ఒక్కసారన్నా మర్యాద కాదు కదా. అంటే ఎంత అహంకారం ఉంటే ఉద్దేశపూర్వకంగా, మళ్ళీ చెప్తున్నానండి, అసలు ఉద్దేశం లేకుండా మాట్లాడే మాటలు వేరుంటాయి. ఉద్దేశపూర్వకంగా వాంటెడ్గా రుద్దుదామని చూస్తే సార్, ఇదే రిపోర్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2022 నుంచి ఇస్తుంది సార్. సౌత్ ఇండియాలో ఏవేవైతే హైయెస్ట్ ఉన్నాయో అట్లాంటివి 2022 నుంచి 2021 నుంచి ఇస్తున్నాయి. మరి అప్పట్లేని చర్చ ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే, అమరావతి ప్రాంతానికి ఒక ఉద్దేశాలు, చెడు ఉద్దేశాలు అంటగడుతూ ఆ ప్రాంతాన్ని డిగ్రేడ్ చేయాలనేది మీది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అది ఆర్గనైజ్డ్ గానే చేద్దాం అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగేసరికి ఇప్పుడు నాలుక ఖర్చుకుని ఏం చేయాలో తెలియక ఎవరు రమ్మన్నారు సార్? టొబాకో రైతులు మీకు ఇక్కడ ధర్నాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఆదుకోలేదు టొబాకో రైతుల్ని. వాళ్ళు క్వింటాల్కి 36,000 కొంటే ఈ రోజు మీరు కొనే పరిస్థితి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని వచ్చాను అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కేశవ్ గారు, మీరు మర్చిపోయినట్టున్నారు, ఆయన లెక్క కేజీకి 36,000 అంటుంటే మీరు క్వింటాకి 36,000 అంటారేంటండి? అంటే తడబడి ఉంటారులేండి. ఆయన పక్కన సుబ్బారెడ్డి గారు అందించారు కదా, వైవి సుబ్బారెడ్డి గారు అందించారు కదా క్వింటాకి అని. తడబడమే జగన్మోహన్ రెడ్డి నైజం. నేను అదే కదా చెప్తున్నాను.
ఎవరు రాలేదు సార్, ఎవరు పిలవట్లా, పొగాకు రైతులు పిలవట్లా, లేకపోతే మిర్చి రైతులు ఆ రోజు పిలవలా. వెళ్ళి ఆ టొబాకో దగ్గరికి వెళ్ళి ఆ బ్యారన్లు తొక్కేసి మొత్తం దాన్ని ఆ పంట నాశనం చేసి కాలకైల ముఠాతోటి, లేకపోతే సార్ జగన్మోహన్ రెడ్డికి నెలకొకసారి ఒక హీరోయిక్ ఎలివేషన్ వేసుకోవడానికి, ఆ నెలంతా వీడియోలు తిప్పుకోవడానికి కంటెంట్ కావాలి బేసిక్గా. ఓకే. లేదు అంటే నువ్వన్నట్లే ఈ దుర్మార్గులు ఎక్కువైపోయి, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజా మత్తులో దుర్మార్గులు ఎక్కువైపోయి దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం 24 గంటల్లో ఆ ప్రబుద్ధుల్ని పట్టుకుంటున్నా, ఏనాడైనా అక్కడ బలైన చిన్నారులు కానీ ఆడబిడ్డలు కానీ ఉన్నారు కదా, వాళ్ళు నువ్వే చెప్పావు కదా ఒక లెక్క, క్రైమ్ చాలా మట్టుకి కంట్రోల్ చేయడానికి కుటుంబ ప్రభుత్వం చూస్తుందండి. మరి ఆ బిడ్డల్ని ఏ రోజన్నా పరామర్శించడానికో, లేకపోతే ఆ బిడ్డల్ని ఆ బిడ్డల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి వెళ్ళావా? వెళ్ళలేదు. నీ సదుద్దేశం కాదు, నువ్వు కేవలం ఇలాంటివి పనిగట్టుకు అంటే నీ పొలిటికల్ స్టంట్ చూపించడానికి, నీకు పొలిటికల్గా నా వెనకాల నేను డబ్బులు ఇస్తే వచ్చే మంది ఇంత ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ జనాన్ని చూపించుకోవడానికి వాళ్ళు సీఎం అని అంటే ఒక సందర్భం ఉండదు, లేకపోతే ఒక ఏది ఉండదు, సందర్భానుసారంగా ఏది మాట్లాడరండి. సందర్భం లేకుండా సీఎం అని అరుస్తూ ఉంటారు. అదేమన్నా వైసీపీ పార్టీ మీటింగా? మరి నువ్వు అక్కడ సీఎం అని అర్పించుకుంటావేంటి? మీరు గతంలో చూసుకుంటే తిరుపతిలో మనం ఇదే తొక్కిస్లాట్లో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సందర్భం లేకుండా సీఎం అని అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు? అక్కడ మనం డైరెక్ట్గా చూస్తే భారతిరెడ్డి నవ్వుతుంది కూడా, వాళ్ళు అరుస్తుంటే నవ్వుతుంది. అంటే మనం అయ్యో ఇక్కడ గాయపడిన వాళ్ళ దగ్గరికి వచ్చాము, లేకపోతే కొంతమంది జీవితాలు కోల్పోయి ఉన్నారు, ఇక్కడ వాళ్ళని పలకరించడానికి వచ్చాము, ఇది సందర్భం కాదు అని వారించే పరిస్థితి ఏమన్నా ఉందా? జస్ట్ ఫర్ పొలిటికల్ స్టంట్, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఇప్పుడు యాక్షన్ ఏముంటుంది దీని మీద? ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కేసు అది నడుస్తుంది. మళ్ళీ ఈరోజు రాళ్లదాడి జరిగింది, దీనిపైన యాక్షన్ ఏమైనా ఉంటుందా, లేదా ఆ ఘటనని అక్కడ ఉన్నటువంటి చిల్లరమల్లర ఇన్సిడెంట్ కిందే తీసేసే అవకాశం ఉంటుందా? అట్లే ఉండదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను నడిపిన పందాలోనే కూటమి ప్రభుత్వం నడుస్తుందేమో అనే ఒకవేళ భ్రమలో ఉన్నాడేమో. అట్లా కుదరదు. ఈరోజు సోషల్ మీడియాలో మురిగిన, ఎక్కడో ఒక రూమ్లో కూర్చుని ఒక మూల కూర్చుని కీప్యాడ్ ఉంది కదా అని చెప్పి అసభ్యకరమైన కమెంట్లు వేస్తేనో, లేకపోతే అసభ్యంగా యూట్యూబుల్లో ఏది పడితే అది కంటెంట్ పెట్టి తమ్నైల్స్ పెడితేనో ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు చేసే ప్రతి చిల్లర పనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు, ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి. లేదంటే మీడియాలో కూర్చుని మన ఇష్టం వచ్చినట్లు మీడియాలో మాట్లాడటమే కదా, అండర్ 7 years సెక్షన్సే పెడతారు మహా అయితే. పెడితే ఏముంది, మనం ఒక 4 రోజులు వైరల్ అవుతాము, 4 రోజులు మీడియాలో కనిపిస్తాము అని అనుకుంటే కనుక ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు ఇబ్బంది పడినట్లే, రేపొద్దున ఖచ్చితంగా దానికి వాడపల్లి కృష్ణరాజు అరెస్ట్ అవుతాడు. దాని తర్వాత దాన్ని పుణికిపుచ్చుకుని, అంటే ఇప్పుడు ఏంటంటే దాన్ని ఏదో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి వచ్చి ఇష్టం వచ్చినట్లు కారుకూతలు కూసిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఎందుకంటే సంకర జాతి అని చెప్పేసి ఏకంగా అన్నాడు. మరి ఏ రకమైన సంకర జాతి ఇక్కడ ఆంధ్రాలో ఉంటుంది అనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ సంకర జాతి వెళ్ళిపోయిందండి. 2024లో సంకర జాతి మొత్తం అందరికీ వీడ్కోలు పంపించి 11కి అక్కడ కూర్చోబెట్టింది. ఇలాంటి మళ్ళీ నియంతృత్వ పోకడలతో పోయి నాకు డబ్బుంది, బలం ఉంది, బలగం ఉంది, నేను ఏదన్నా చేస్తానని విర్రవీగితే వీళ్ళందరినీ, ఈ జాతి అందరినీ అన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అని చెప్పి, ఈ సంకర జాతిని ఖచ్చితంగా మట్టు పెట్టేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. మళ్ళీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసు పెడతారా? ఇప్పుడు మొదలైందా యాక్షన్? కంప్లైంట్ ఇచ్చారు, రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు కదా ఆల్రెడీ అయ్యింది. డెఫినెట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఆన్సర్ చేసుకోవాల్సింది. ఇవన్నీ కక్ష సాధింపు కిందకే వస్తాయి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఉద్దేశపూరితంగానే వేధింపులకు గురి చేస్తున్నారు, ప్రజాస్వామ్యం లేదు, అక్కడ నియంతృత్వం వచ్చేసింది. ఈ విమర్శలన్నీ వస్తున్నాయి కదా. ఇది 1 yearలో, ఏడాదిలోపు, కరెక్ట్గా 1 year ఈ రోజుకి ప్రమాణ స్వీకారాలు చేసి, సో ఏడాదిలోపు ఇవన్నీ మూట కట్టుకోవడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకత, ఇబ్బంది పడేటువంటి అంశాలు కావా? సార్ ఒకటే సార్, స్ట్రైట్గా చెప్తాను. లిక్కర్ స్కామ్ ప్రభుత్వం చేయమందా సార్? కూటమి ప్రభుత్వం చేయమందా? చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేయమన్నారా లిక్కర్ స్కాము? లేదంటే వీళ్ళని బూతులు కానీ, లేకపోతే ఇట్లా సాక్షి మీడియాలో కూర్చుని ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డల పైన కానీ, అమరావతిలో ఆడబిడ్డల పైన కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమన్నారా? కూటమి ప్రభుత్వం మాట్లాడమన్నా?
బోర్గడ్ లాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమన్నారా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమన్నారా? మీరు చేసిన దారుణాలకి ఈరోజు శిక్షలు పడుతుంటే, మీరు చేసిన అవినీతికో అక్రమాలకో లేకపోతే అరాచకాలకు ఈరోజు శిక్షలు పడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లా? ఎస్, కక్ష సాధింపులో భాగం కాదా మరి అదంతా? కక్ష సాధింపు కిందకి రాదా? డెఫినెట్లీ కాదండి. ఏమంటే ఈరోజు వాళ్ళు చేసుకున్న దానికి ఈరోజు ఫలితం అన్నమాట వాళ్ళు అనుభవిస్తుంది. ఓకే. ఈరోజు వాళ్ళు ఏదైతే కర్మలు చేశారో ఆ కర్మలన్నిటికీ ఈరోజు శిక్షలు పడుతున్నాయి. దీంట్లో కక్ష సాధింపు ఏముంది సార్? క్లియర్ గా ఒక ఎంపీ అసెంబ్లీలో చెప్పాడు, ఎన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 4,000 కోట్ల రూపాయలకి లెక్కాపత్రం లేదు, దాంట్లో ఉన్న ప్రైమరీ ఎవిడెన్సెస్ అన్ని ఇవ్వడం జరిగాయి. ఇది పార్లమెంట్ లోనే మాట్లాడినప్పుడు దీంట్లో కక్ష సాధింపు ఏముందండి? కక్ష సాధించడానికి ఏముంది ఇందులో? స్వయంగా A2 అని పిలువబడే ఎవరు విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పుడుదో పట్టించారు, ఎవరు ప్రాపకాల కోసం ఇందులో డబ్బులు తిన్నారు అనేది, అతనే ఇందులో స్కామ్ జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు నాకు తెలిసినంత వరకు నేను ఇస్తాను అని చెప్తున్నాడు కదా. ఇవన్నీ మేము చేయమన్నామా అండి కక్ష సాధింపు చేయడానికి? నాకు అర్థం కాదు. కూటమి ప్రభుత్వం అంటే కేసులకి సంబంధించి విచారణ జరపచ్చు, ఆధారాలు ఉంటే కనుక అరెస్టులు చేయొచ్చు, దాని మీద పెద్ద ప్రతిఘటన కానీ ప్రతికూలత కానీ ఉండకపోవచ్చు. కానీ టీవీ ఛానల్లో మాట్లాడిన వాటికి, సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాటికి, ఇవన్నీ కావాలని కొంతమందిని టార్గెట్ చేసి, ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం, ఆయన డిబేట్లో వచ్చిన గెస్ట్ మాట్లాడితే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అంటున్నారు. ఆయన కూడా పాపం నేను 70 ఏళ్ళ ముసలాడిని నన్ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో ఇది ఎలా చూడాలి? డిబేట్ లో వచ్చిన వ్యక్తి మాట్లాడితే నువ్వు పల్లికిలిచ్చుకుంటా, నేను కూడా చూసాను ఆ ఆర్టికల్ అని, పల్లికిలిచ్చుకుంటా నవ్వడం కాదు కదా జర్నలిజం అంటే. ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హాట్ స్పాట్స్ లో అక్కడ విజయవాడ అని ఎక్స్క్లూజివ్ గా రాయలేదండి, అమరావతి రాయలేదండి, ఆంధ్రప్రదేశ్ రాస్తుంది, సెకండ్ ప్లేస్ రాశారు. దాంట్లో హాట్ స్పాట్స్ లో ఫస్ట్ అనంతపూర్ ఇచ్చారు, తర్వాత కడప ఇచ్చారు, ఏది కర్నూలు ఇచ్చారు, చిత్తూరు ఇచ్చారు. కొన్ని హాట్ స్పాట్స్ కింద డివైడ్ చేసి 28 హాట్ స్పాట్స్ ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని ఇచ్చారే కానీ ఎక్స్క్లూజివ్ గా అమరావతి ప్రాంతంలోనే ఉన్నారని చెప్పారా? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఇది ఆర్గనైజ్డ్ గా అమరావతి ఐడెంటిటీని దెబ్బతీయడానికి అక్కడ ఇద్దరు చవటలు కూర్చుని, ఇద్దరు సన్నాసులు కూర్చుని పెట్టుకున్న డిబేట్ కాదా అండి అది? అక్కడ హ్యాపీగా నవ్వుకుంటున్నాడు. అదే డిబేట్ లో ఏమంటాడు, ఒక జడ్జి ఏదైతే ఇప్పుడు హైకోర్టుకు వచ్చే జడ్జి ఉన్నాడో ఆ జడ్జి అంటే గతంలో మా పిల్లలు చదువుకుంటానికి వెళ్ళినప్పుడు మీ స్టేట్ ఏంటి, మీ స్టేట్ క్యాపిటల్ ఏంటి అంటే క్యాపిటల్ లేదంటే నవ్వుకున్నారని చెప్పారు. ఇప్పుడు అదే జడ్జి ఇక్కడికి వస్తున్నాడు, ఇంకేం జరుగుద్దో చూడాలి అని చెప్పేసి న్యాయస్థానాల్ని, అదే విధంగా న్యాయస్థానాల్ని నడిపే జడ్జిల్ని కూడా కనీసం గౌరవం లేకుండా వాళ్ళపైన ఇదే డిబేట్లో కదా సార్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే మనకి మీడియా ఉంది కదా, మీడియా పేరుని చెప్పుకుని లేకపోతే మీడియాను అడ్డం పెట్టుకుని మనం ఎంతైనా విషం కక్కచ్చు, ఎలాంటి వ్యవస్థలపైనైనా విషం కక్కేయచ్చు, మన కుళ్ళంతా వ్యక్తం చేయొచ్చు అంటే కుదరదు. మళ్ళీ చెప్తున్నాను కదా సార్, సోషల్ ఇంకా మీరు A1 అని పట్టుకోలేదు, A2 పట్టుకున్నారు. A1 సంగతి ఏంటి? పాపం ఫోనులు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో పాపం ఫస్ట్ రోజే, అంటే తెలివైనోడు సార్. ఆయన వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు కదా, నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన. నేను అదే అంటున్నాను సార్, తెలివైనోడు. అందుకే ఇంటి దగ్గర లేకపోతే అతని ఏదైతే అడ్రస్ ఉందో అక్కడి నుంచి చేయట్లా. ఫస్ట్ రోజే నేను మాట్లాడింది తప్పు, నన్ను ప్రభుత్వం వదిలిపెట్టదు, కావాలని నేను ఇది మాట్లాడాను, దీంట్లో నాకు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు, ఇందులో శిక్ష పడితే ఖచ్చితంగా రిమాండ్ వేస్తారని తెలిసే ఈరోజు తప్పించుకుని తిరుగుతున్నాడు. చూద్దాం ఎన్ని రోజులు అలా తిరుగుతాడు. నేను కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించాడు ఆయన, అమరావతికి సంబంధించి కొన్ని వార్తా కథనాలను కోట్ చేసి, నేను చెప్పిన దానికి ఇవే ఆధారాలు, వీటన్నిటికీ మించి టైమ్స్ ఆఫ్ ఇండియా వేసినటువంటి సర్వే రిపోర్ట్ అని చెప్పి అంటున్నాడు. ఏవి సాక్షి వార్తా కథనాలా అండి? మేము కూడా అంటున్నాం. నేను చదువుకున్నాను కేశవ్ గారు, మీరు చదువుకున్నారు, మీరు ఆర్టికల్ చదవలేదా? రిపోర్టే చదివా, నేను రిపోర్టే చూసాం, మొత్తం టోటల్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టే చూసాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు నేను 2022 నుంచి రిపోర్ట్లు తీసుకొస్తా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టే తీసుకొస్తా 2022 నుంచి. మరి 2022లో ఉన్న గవర్నమెంట్ మీదే కదా. ఏ రోజన్నా నీ చెత్త ఛానల్ ఇలాంటి చర్చా వేదిక పెట్టావా నువ్వు? ఏ రోజన్నా పెట్టాడా సార్? అంటే ఇప్పుడే ఎందుకు? ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే ఉంది అని చెప్పండి. ఎస్, కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, దానికి కూడా నేను జగన్నే బాధ్యత చేస్తా. ఎందుకు బాధ్యుడిని చేస్తా?
అక్క చెల్లెమ్మలకి నేను చేసినంత సంక్షేమం ఇంకెక్కడా చేయలేదన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఇంట్లో కూర్చొని మీ ఇంటికి నేను డబ్బులు ఇస్తా, అమ్మఒడి ఇచ్చా, ఆసరా ఇచ్చా, మీకు నెలకు 1,00,000 రూపాయలు నేను ఇస్తున్నా ఫ్రీగా అన్నాడు కదా, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాను దాంతోనే తినండి అన్నాడు కదా. మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఈ గత ఎందుకు పట్టింది సార్? కొంతమంది ఆడబిడ్డలకి ఈ గత ఎందుకు పట్టింది? నువ్వు అంత సంక్షేమం చేసుంటే అది కూడా నీ తప్పే. ఎస్, ఇప్పటికీ దీనికి బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంది. కొన్ని ఎన్జిఓస్ని స్వయంగా పిలుస్తుంది, ఎన్జిఓస్ని స్వచ్ఛందంగా రమ్మని పిలిచింది, వర్క్ చేయమని చెప్తుంది, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇమ్మంటోంది. ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి రావాల్సిన ఏదైనా ఇష్యూస్లో ఏమైనా హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా కూడా అయితే జాగ్రత్తలు తీసుకోమని ఎన్జిఓస్కి స్వచ్ఛందంగా పిలుపునిచ్చి ప్రభుత్వం పనిచేయమని చెప్తుంది. ప్రభుత్వం కూడా వాటితో కలిసి పనిచేస్తుంది. ఈరోజు ఆ రిపోర్ట్ని మేము తప్పు అనట్లా, రిపోర్ట్ని ఏమీ దాచిపెట్టట్లా, ఖచ్చితంగా ఉంది. దానికి ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి స్వచ్ఛంద ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి అది చర్చ అంటే. ఇప్పుడు మన ఇద్దరం పెట్టింది చర్చ సార్. కానీ కుళ్ళుతోటి ఒక రాజధానినే వేసి రాజధాని అంటే అది 100 ఏళ్ల తర్వాత అయినా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని సార్. అమరావతి అనేది 1000 ఏళ్ల తర్వాత అయినా రాజధాని అది ఆంధ్ర రాష్ట్రానికి. ఢిల్లీ ఇప్పుడు ఎలా ఇండియాకి రాజధానో, ఇప్పుడు మీరు నేను అక్కడ ఉండకపోవచ్చు, కానీ అది మన దేశ రాజధాని సార్. మనం గర్వంగానే చెప్పుకుంటాము. అలాంటిది ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అనేది మనం గర్వంగా మన పిల్లలకి అందించాల్సిన భవిష్యత్తును నువ్వు ప్రాస్టిట్యూషన్ అని చెప్పి, వేశ్య అని చెప్పి డిగ్రేడ్ చేస్తావా? వాళ్ళైనా కనీసం ఒకటంటే వైసీపీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు లీగల్గా మీరు యాక్షన్ తీసుకున్నారు, సో కోర్టులు చూసుకుంటే అవి మళ్ళీ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం ఎందుకు? అంబటి రాంబాబు గారు ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ సేమ్ కామెంట్స్ చేశారు. కావాలని ఉద్దేశపూరితంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ని మీరే డ్యామేజ్ చేస్తున్నారు అన్నాడు. రోజా గారు అయితే నేను ఏకంగా అసలు క్షమాపణలు చెప్పాలంటే ఫస్ట్ ఎవరు క్షమాపణలు చెప్పాలని ఒక లిస్ట్ చదివారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, బాలకృష్ణ గారి వరకు అందరి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అందరి గురించి చదివారు ఒక లిస్ట్. సార్ నా లిస్ట్ చెప్పమంటారా సార్? చెప్పండి. ఫస్ట్ భారతీ రెడ్డి బయటకు వచ్చి క్షమాపణ చెప్పమనండి ఆందోళన లాగిపోతే. ఎందుకంటే ఆవిడదే కదా ఛానల్, ఆవిడే కదా లీడ్ చేస్తుంది. రమ్మని చెప్పండి బయటకి. ఏం ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుందా, బెంగళూరు ప్యాలెస్లో కూర్చుందా, హైదరాబాద్ ప్యాలెస్లో కూర్చుందా మహారాణి? నీ ఇష్టం వచ్చినట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డల పైన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయించేసి అమరావతి క్లారిఫికేషన్ మేము అనౌన్స్ చేసాము ఆల్రెడీ. ఈ అంశం పైన ఒక స్పష్టత ఇచ్చింది సాక్షి యాజమాన్యం. దురుద్దేశంతో సాక్షి పైన దాడులు జరుగుతున్నాయి, తగలబెట్టేస్తున్నారు. ఏలూరులో అయితే ఆఫీసే తగలబెట్టేశారని హడావుడి చేశారు సార్. అది జరిగింది మా ఏలూరులోనే సార్. అదేదో ఫర్నిచర్ షాప్ కాలిపోతే సాక్షి ఛానల్ కాలిపోయిందని చెప్తున్నారు. ఇది వచ్చి దీని అంత దరిద్రం ఉండొచ్చు. చెప్తున్నాను కదా, వాళ్ళ రాజకీయానికి కాదేది అనర్హం. కుక్క పిల్ల, సబ్బు పిల్ల ఇలా అంటారు కదా శ్రీశ్రీ గారు రాసిన కవిత లాగా. వీళ్ళ రాజకీయాలకి పక్కోడు ఫర్నిచర్లు కూడా కాదేది అనర్హం అని చెప్పి ఐదు తగలబడిపోయినా మా ఛానల్ మా పాత్రికేయ ఆఫీసులు తగలబడిపోయినాయి అని చెప్తా ఉంటారు. అది ఆ సోదంతా వద్దు. నేను చెప్తాను సార్, ఖండించడాలు సార్ జనాలు ఇంత నైవ్గా లేరు. ఇంకా ప్రజలకి ఒక అవగాహన వచ్చింది. ఇది 2014 కాదు, 2024 తర్వాత వచ్చిన ప్రజా ప్రభుత్వం ఇది. 2014 కాదు సార్, మళ్ళీ చెప్తున్నా. 2014లో నువ్వు సోషల్ మీడియా అప్పుడే పుట్టింది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు దాన్ని విష సంస్కృతిని విత్తనంగా నాటి నీ ప్రాపకాల కోసం వాడుకున్నావు. కానీ ఈరోజు ప్రజలు ఒక అవగాహనతో ఉన్నారు. ఎస్, ప్రజా నిరసన వస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడేస్తే ఎక్కడ కూర్చుంది సార్ భారతీ రెడ్డి? ఖండించడం ఏంటి? రమ్మని చెప్పండి బయటకి, ప్రెస్ మీట్ పెట్టమనండి, సారీ చెప్పమని చెప్పండి. ఎవడైతే ఆ వాడపల్లి కృష్ణంరాజు మాట్లాడాడో వాడు చేసిన వ్యాఖ్యలు తప్పు. అమరావతి ఆడబిడ్డలకు కానీ నా ఛానల్ వేదికగా వచ్చింది, లేకపోతే నా ఛానల్ ద్వారా ఒక డిబేట్లో జరిగింది ఇది అని చెప్పొచ్చు, క్షమాపణ చెప్పమనండి. అది చెప్పాల్సిన బాధ్యత భారతీ రెడ్డిది. అది కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి రాక్షసులు, శంకర్ జాతి ఏంది సార్ ఈ మాటలు? ఎవడు పడతాడు? మీ అబ్బా జాగీరా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తే పడేయడానికి? సో లీగల్ యాక్షన్ ఉంటుంది. అయితే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ మీద, నిన్న వ్యాఖ్యల మీద, అన్నిటి మీద లీగల్ యాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా లీగల్ యాక్షన్ ఉంటుంది సార్. మళ్ళీ చెప్తున్నా, గతంలో మాదిరిగా ఎవడు పడితే ఆడు కమెంట్లు చేస్తే ఊరుకునేదానికి ఇది కూటమి ప్రభుత్వం. ఎవడు మాట్లాడినా ఆ మాటలకు వాడే బాధ్యత వహించాలి. ఇప్పుడేమి కోర్టులు కూడా, ఏది న్యాయస్థానాలు కూడా
సరే ఇది ఒక 7 years బిలో కేసెస్ కదా, దీంట్లో మనం రిమాండ్ వద్దులే, బెయిల్ స్టేషన్ బెయిల్ ఇప్పించేద్దాం అనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సోషల్ టెర్రరిజం అనేది విస్తృతంగా పెరిగిపోతుంది, కట్టడి చేయాలి. సోషల్ టెర్రరిజం చాలా పెద్ద పదం వాడుతున్నారు. సోషల్ టెర్రరిజం అంటే మరి డెఫినెట్లీ దిస్ ఇస్ అందరికీ సోషల్ టెర్రరిజం సార్. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే ఈ సోషల్ టెర్రరిజంలో బలైపోయిన ఆడవాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. రైట్. నా మీద మార్పులు చేయలేదా? సాక్షి ఛానల్ ద్వారా నేను మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర విత్ ఎవిడెన్స్ ఉంది. నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రోజు నేను కంప్లైంట్ ఇవ్వడంలో కంప్లైంట్ ఇచ్చా. సాక్షి వేదిక ద్వారానే, సాక్షి పేపర్ ఏదైతే ఉందో అదే ఫోన్ రిజిస్టర్డ్ ఫోన్ అదే పేపర్ ద్వారా నన్ను, నాతో పాటు ఇంకొక ముగ్గురు యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో, తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పెట్టి న్యూడ్ మార్ఫ్ చేయించి ఒక అనఫిషియల్ ఆర్టికల్ రాయించలేదా? అవి సోషల్ మీడియాలో వదిలి మమ్మల్ని దెబ్బతీయలేదా? మా మనోభావాలను దెబ్బతీయలేదా? మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేదా? మేము పడ్డాం సార్. ఎందుకంటే ఆ రోజు మా ప్రభుత్వం కావాలి కాబట్టి, మేము అనుకుంటున్న ప్రభుత్వం రావాలి కాబట్టి, పని చేస్తున్నాం కాబట్టి పడ్డాం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి మాటలు పడాలి అన్నా, లేకపోతే ఇట్లాంటి దారుణాలు మళ్ళీ మేము చూడాలన్నా కుదరదు సార్. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నీ ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడే ప్రతి మాటకి, సోషల్ మీడియాలో మాట్లాడినా, సోషల్ మీడియాలో ఎక్కడో కూర్చుని ఒక ఆడదాన్ని లమ్ అనే ఒక బూతు తిట్టినా దానికి యాక్షన్ ఉంటుంది. ఆ అమ్మాయి వెళ్ళి సార్ నన్ను వీడు ఇలా తిట్టాడు, నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు అంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఈ సోషల్ టెర్రరిజాన్ని ఇప్పుడు ఖచ్చితంగా అంతం చేసే టైం వచ్చింది. ఈరోజు దానికి పునాది పడింది. ఎవడైనా సరే ఊరికే మనకి కీప్యాడ్ ఉంది కదా కమెంట్ చేద్దామంటే, నా మీద చేసినా, మీ మీద చేసినా, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద చేసినా కూటమి ప్రభుత్వమే యాక్షన్ తీసుకుంటుంది. రైట్. థ్యాంక్ యూ అనుష గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పొదిల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ వెనకాల మహిళలు చేస్తున్నటువంటి శాంతియుత నిరసనని రెచ్చగొట్టేటువంటి శక్తులుగా కొంతమంది వ్యవహరించారు. దానిపైన కేసు తప్పనిసరి అన్నారు. సోషల్ మనీస్గా మారిపోయినటువంటి సోషల్ టెర్రరిజం పైన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతుంది. ఎక్కడ ఎవరు ఆడవాళ్ళని కించపరిచే రీతిలో వ్యవహరించినా కానీ చర్యలు ఉంటాయి. అలానే సాక్షి డిబేట్లో జరిగినటువంటి చర్చకి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఆ యాజమాన్యానికి ఉందని హెచ్చరిస్తున్నారు అనుష. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.